బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మరి ఎంతగా అక్కడ ఉన్నప్పుడు ఫేమస్ అయ్యారో అంతకు మించిన ఫేమస్ అయ్యారు. మరి కప్పు కొట్టిన తర్వాత అక్కడ బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ వల్ల ఆయన అభిమానులు లోపలున్న అమర్దీప్ ఫ్యాన్స్ కి సంబంధించిన విషయంలో గొడవలు ఏర్పడి అక్కడ పోలీసులు చెప్పిన వినకుండా ఆయన వెళ్ళడంతో రచ్చ రచ్చయింది. అయితే జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత అమర్దీప్ పై ఇంకాస్త మరి గుర్రుగా ఉన్నారు. అందుకే ఈ గొడవని ఫినిష్ చేసుకోవాలని ఇద్దరే అభిమానులు అనుకుంటున్నారు. అందుకే ఇదేం రచ్చరా బాబాయ్, బిగ్ బాస్ అయిపోయినా ఇంకా కూడా అంతే అనుకొని సో పల్లవి ప్రశాంత్ తో మాట్లాడే ప్రయత్నం చేశారట మన అమర్దీప్. అందుకే పల్లవి ప్రశాంత్ ఇటీవల భోలే షావలి ఇంటికి మరి డిన్నర్కి వెళ్ళారంతా. మరి అమర్దీప్ ని మాత్రం ఇన్వైట్ చేయలేదో ఆయన వెళ్ళలేదో తెలియదు కానీ సో లైవ్ కి కాల్ చేశారు. సో లైవ్ లో కాల్ చేసి తనకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తుండగా అమర్దీప్ కూడా కాల్ చేశారు. లైవ్ లోకి వచ్చిన అమర్దీప్ పల్లవి ప్రశాంత్ తో ఆ రోజు నా వల్ల కనుక ఏదైనా జరిగి ఉంటే నా తరపున క్షమాపణ అంటూ ఆయన క్షమాపణ అడగడంతో శివాజీ, యావర్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోయారట. పల్లవి ప్రశాంత్ కూడా మనలో మనకు ఇలాంటివి ఎందుకు, అది మీరు చేయలేదు నేను చేయించలేదు, మరి అలాంటప్పుడు వాళ్ళు ఎవరు అనుచితంగా ప్రవర్తిస్తే దానికి బాధ్యత నేను వహించాల్సి వచ్చింది, అదే కొంచెం బాధ అనిపిస్తోంది అంటూ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాలు కూడా తెలుసు కాబట్టి ఇంతగా ఉన్నటువంటి బంధం గురించి మనకు మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పారట. ఎందుకంటే హౌస్లో ఎన్ని కష్టాలు పడ్డా మాకు తెలుసు, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఎ గేమ్. ఆ రోజు మనం కష్టపడ్డాం, ఈ రోజు ఒకరికి ఆ సక్సెస్ వస్తుంది. సో రన్నర్ అప్గా మీరు రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడి దాకా మన జర్నీని డిసైడ్ చేస్తున్నారు. ఇక లైఫ్‌లో మీరు అలాగే నేను మంచి సక్సెస్‌లు సాధించాలని ముందుకెళ్ళాలి. గతంలో ఆగిపోకూడదు. అలాగే అభిమానులు కూడా ఒకటే చెప్తున్నాను. సో, నాకు వ్యక్తిగతంగా ఎవ్వరు కానీ అమర్‌దీప్ అయితే ముఖ్యంగా ఎలాంటి హాని చేయలేదు. అది ఒక గేమ్ వరకు మాత్రమే. వీటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటూ ఎంతగానో క్లారిటీ ఇచ్చేశారట. ప్రస్తుతం రైతు బిడ్డకి లైవ్‌లో కాల్ చేసి అమర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎంతో వైరల్ అవుతుంది.